ఈ ఎపిసోడ్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి భవానీ అష్టకానికి సంబంధించినటువంటి 8 శ్లోకాలను కూడా రాగయుక్తంగా పాడేటువంటి ప్రయత్నం చేసుకుందాం. దానివల్ల ఒకేసారి వినడం, ఆ విన్నదాన్ని చక్కగా పుస్తకం చూసుకుంటూ శ్లోకపరంగా రాగయుక్తంగా అనుకుంటూ ఉండడం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని ప్రతి వాళ్ళం కూడా అనుభవించే ప్రయత్నం చేద్దాం. న తాతో న మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని భవాద్భావపావలే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసారపాస ప్రబద్ధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ న జానామి భక్తిం వ్రతం వాపి మాతర్గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని కుకర్మీ కుసంగీ కుబుద్ధి కుదాసః కులాచారహీన కదాచారలీనః కుదృష్టిః కువాక్య ప్రబంధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాఢ్యవక్త్రః విపత్తౌ ప్రవిష్టః ప్రశష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. భవానీ అష్టకం ఈ 8 శ్లోకాలతో విశేషంగా శంకరాచార్యుల వారి వలన ఈ జగత్తుకంతటికీ కూడా అందివ్వబడింది. ఈ స్తోత్రం యొక్క అంతర్భావము, ఈ శ్లోకం యొక్క అసలైన విశేషం ఏమిటి అంటే, ఈ కష్ట నష్టాల్లో, ఈ కలియుగంలో ఎటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి మనిషినైనా సరే ఈ ఒక్క నామం ఉద్ధరించాలి, ఉద్ధరిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసి పొందుపరిచి ఉంచడమే. కనుక కష్టం అనేది వచ్చిన తర్వాతనే అమ్మ అని అరవడము, అనడమో, లేకపోతే బాధపడ్డమో ప్రతి జీవుడికి అవసరంగా మారుతుంది. అవసరంలోంచి ఆ తల్లి యొక్క అవ్యాజమైనటువంటి కరుణ
వైపుకి ప్రతి వాళ్ళని కూడా ప్రయాణం చేసేటువంటి సన్మార్గం జ్యోతకం అవ్వాలి అంటే ఇటువంటి స్తోత్రాదులు నిత్యము కూడా పారాయణ చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి స్తోత్రాల వల్ల ఎప్పుడు కూడా మనం ఎటువంటి దారిలో నడవాలో తెలుసుకుంటూ ఉండాలి. కనుక ఈ స్తోత్రాలు మనందరికీ కూడా ఆనందాన్ని, సహృదయతను, దాంతోపాటు సన్మార్గాన్ని, దాంతో ధర్మపూరితమైనటువంటి వివేచనను, వివేకాన్ని కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జగత్తంతా కూడా హిందుత్వంతోనూ, ధర్మనిష్టతోనూ, ఈ ధర్మ ప్రచారంతోనూ, సత్సాంగత్యంతోనూ పునరుద్ధరింపబడుతూ ఉండాలని, జగత్తుకంతటికీ కూడా హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ ధర్మమే విశేషమైనటువంటి కిరీటంగా మారాలని, ప్రతి వాళ్ళకి కూడా ఒక సన్మార్గాన్ని చూపించేటువంటి దిశగా మనందరం కూడా ముందుకు నడుస్తూ ఉండాలని, ప్రపంచమంతా మనల్ని అనుసరించాలని మరొకసారి భావిస్తూ, ఆకాంక్షిస్తూ, శంకరాచార్యుల వారి యొక్క కృప మనందరి మీద విశేషంగా ప్రసరించాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీమాత్రే నమః.